చూశారు కదా ఆస్మాన్, ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే, ఇంకా చాలా చాలా ఉంది ముందు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ మై ప్రొడక్షన్ హౌస్ ఫర్ బిలీవింగ్ మీ ఇన్ దిస్ విజువల్ రెస్పాన్సిబిలిటీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ మా డైరెక్టర్ గారు, ఆయన విజన్, ఫుల్ మూవీకి సంబంధించిన విజన్ మొత్తం మా బ్రెయిన్లో ఇంజెక్ట్ చేశారు కాబట్టి మనం దీన్ని ఇంత అద్భుతంగా తీసుకురావడం జరిగింది. ఫ్రేమ్ పెట్టచ్చు, లైటింగ్ చేయొచ్చు, కంపోజిషన్ చేయొచ్చు, ఎంత అద్భుతంగానే చేయొచ్చు, కానీ దానికి జీవం పోసే డ్యూరింగ్ దట్ టైమ్ ఇట్ వాస్. సో అది అండ్ ఇంతకంటే మంచి ప్లేస్ దొరుకుతుందా ఈ మోషన్ పోస్టర్ వేయడానికి మీ అందరి ముందు? సో ఆల్రెడీ మీ ముందుకు వచ్చేసాం, ఎక్కడో ఏదో ఆడిటోరియంలో కాదు, కరెక్ట్గా ప్రజల మధ్యలోకి, మన తెలుగు ఆడియన్స్ మధ్యలోకి. సో ఇంకా ఈ అబ్బాయి మేఘాంష్ తన ఫస్ట్ సినిమా కూడా చేశా, అప్పుడు నిజంగానే చిన్నపిల్లవాళ్ళ ఉన్నాడు. ఇప్పుడు చూస్తుంటే ఒక పవర్ ఉంది, మీ నాన్నగారు ఆశీస్సులే డెఫినెట్గా, కానీ ఈ మనిషిలో ఒక పవర్ ఉంది, ఒక ఫోర్స్ ఉంది. హీ లుక్స్ లైక్ స్ట్రాంగ్, జస్ట్ లైక్ హిస్ డాడ్. సో గుడ్ లక్ మేఘాంష్. ఐ నో ఈ మూవీ అన్ని సినిమాలు వేరేలా తీయాలని అందరూ ట్రై చేస్తూ ఉంటారు, వేరేలా చేయాలని. అలా ఈ రమేష్ గారు మంచి స్టోరీ తీసుకొచ్చారు. ఇది క్రేజీ ఎప్పుడవుతుంది అంటే మీరు చూసినప్పుడు, బికాజ్ వెన్ యూ సీ ఇట్ యూ విల్ నో ఇదేంద్రా ఇట్లా తీసారా అనుకుంటారు. అట్లీస్ట్ ఆ ఫీలింగ్ మాకైతే ఆల్రెడీ కలిగింది, మీకు కూడా కలుగుతుంది మనస్ఫూర్తిగా నమ్ముతూ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అవర్ టీమ్, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, అండ్ మేఘాంష్ అండ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్లీ సినిమా ఎలా ఉండబోతోంది అని హింట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. శ్రీహరి ఫ్యాన్స్ అందరికీ, శ్రీహరి గారి ఫ్యాన్స్ అందరికీ ఒక ఓయ్. పోస్టర్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే చిర్రెత్తిపోతుంది, ఉర్రూతులు అవుతున్నాయి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. పోస్టర్ కానీ, మోషన్ పోస్టర్ కానీ. సినిమా ఆల్మోస్ట్ మేము కంప్లీట్ అయిపోతుంది, 90% కంప్లీట్ చేశాము. ఒక 2-3 మంత్స్లో మీ అందరం ముందుకు రాబోతున్నాము. మీ అందరికీ గూస్ బంప్స్ వస్తాయి మీకు సినిమా చూస్తున్నప్పుడు. ఈ కట్అవుట్ చూస్తున్నారు కదా, మామూలు కాదు. 1,00,000 వోల్టేజ్ స్టోరేజ్ లాంటి ఒక జనరేటర్ అనమాట. నేను స్టోరీ నరేషన్ పంపించినప్పుడు కొంచెం అంటే ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్స్ ఎలా ఉంటాయంటే ఆడియన్స్కి, మనం 70mm చూస్తున్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది. ఆ వైబ్ని ఎలా క్యారీ చేస్తారని అనుకున్నాను, కానీ షూట్ చేసి ఫ్రేమ్ పెట్టి షార్ట్ పెట్టినప్పుడు పగలగొట్టేశాడు. మామూలుగా లేదు. మాకు ఒక్కొక్కరికి సెట్లో యూనిట్స్ కానీ, క్రాఫ్ట్స్ కానీ, క్రూ కానీ, డైరెక్టర్ కానీ, మా అందరికి కానీ ప్రతిరోజు షూట్ అంటే హీరో మాకంటే ముందుంటాడు, మా అందరికి ఒక వైబ్ ఇస్తాడు. వచ్చేసి ఆయన సెట్లోకి రావటం కానీ, విషయం చెప్పడం కానీ, యూనిట్ని ట్రీట్ చేసే విధానం కానీ, రియల్ స్టార్ కొడుకు ఊరికి రియల్ అయిపోడు, ఇలా ఉంటాడా అనిపించింది. చాలా డౌన్ టు ఎర్త్, చాలా హంబుల్, చాలా న్యాచురల్. మన ఇంట్లో ఒక అబ్బాయిలా ఉంటాడు, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ. అసలు నాకైతే అలాంటి ఒక ప్రొడ్యూసర్కి నాకు ఆయన గురించి చెప్పాలన్నా కానీ అసలు ఫుల్ ఎమోషన్ అయిపోతున్నాను. సో థ్యాంక్ యూ లాట్ అమ్మ, థ్యాంక్ యూ. మేము కథ పంపగానే మా కోసం వెంటనే అసలు లేట్ కూడా చేయలేదు, జస్ట్ 15 డేస్లో మాకు డేట్. హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా శ్రీహరి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మాకు ఇంత మంచి హీరోని ఇచ్చినందుకు శ్రీహరి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఆస్మాన్ ఇదొక హైపర్ లింక్డ్ స్క్రీన్ ప్లేతో వస్తుంది సినిమా. మీ అందరికీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాను ఈ సినిమాతో. చాలా ఎపిసోడ్లు స్క్రీన్ షేక్ అయిపోయే రేంజ్లో వచ్చినాయి ఇప్పటివరకు, కొన్ని షూట్ చేసిన ఎపిసోడ్స్. నేను ఒక విలేజ్ నుండి వచ్చాను, అప్పుడప్పుడు ఐమాక్స్ చూడడం కోసం వచ్చేవాడిని, కానీ ఈరోజు ఐమాక్స్ షేక్ చేసే రేంజ్కి వెళ్తానేమో అని అనిపిస్తుంది. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ వెంకటేష్ గారికి, ఆయన మా హీరో మేఘం శ్రీహరి గారికి, మంచి ఫ్రేమ్స్ ఇచ్చిన మా షోయబ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మా హీరో సినిమా లవ్ అండ్ సపోర్ట్ అవన్నీ చూసి వి ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకొన్ని రోజుల్లో షూట్ కూడా కంప్లీట్ అవుతుంది. అండ్ వెరీ సూన్ మీ ముందుకి మా మూవీని తీసుకొని రాబోతున్నాం. అండ్
యా మా అందరికీ మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా 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 అవసరం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ టుడే వీ ఆల్సో రిమెంబర్ శ్రీహరి గారు ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ విత్ మోస్ట్ లవ్ అండ్ రెస్పెక్ట్. హ్యాపీ బర్త్డే శ్రీహరి సార్. అండ్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాయంచా గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరే అంటే నా మీడియా పీపుల్, ఫస్ట్ మీరందరికీ నా నమస్కారం, నా ధన్యవాదాలు. దెన్ మై ప్రొడ్యూసర్ మేఘాంశ్ మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమా తీయడానికి ముందు వచ్చినందుకు, అట్లాగే మా డైరెక్టర్ మేఘాంశ్ మీద ఇంత నమ్మకం పెట్టుకొని అతని సినిమాకి తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అదే మంచి ప్రొడక్షన్ హౌస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఈ కథను నాకు తీసుకొచ్చిన రమేష్ గారికి, డార్లింగ్, ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్. నేనైతే షూటింగ్ చేసినట్టు రాలేదు, నేను ఒక వెకేషన్కి వచ్చినట్టు వచ్చాను షూట్కి మీ వల్ల. థ్యాంక్ యూ. అండ్ ఈ కథను నాకు తెచ్చిన మా మేనేజర్ కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ ఆల్ మై కో స్టార్స్, రవి వర్మ గారు, కేశవ్ దీపక్ గారు, గడ్డం నవీన్ గారు, అండ్ ఎవ్రీబడి, అంజుమామ, పద్మిని గారు, నిఖిల్ ఈజ్ ప్లేయింగ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ రోల్ ఇన్ ద ఫిల్మ్ అండ్ హీఈస్ డూయింగ్ అ వెరీ గ్రేట్ జాబ్. అండ్ కమింగ్ టు మా హీరోయిన్, మేము ఇప్పుడు దాకా రివీల్ చేయలేదు, సో దిస్ ఈజ్ యువర్ ఒఫిషియల్ లాంచ్ టు. పాపం డైలీ అడుగుతుంది నన్ను, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఓకే, దిస్ ఇస్ ఇట్. ఇంతకంటే మంచి లాంచ్ నీకు దొరకదు కూడా. దాట్స్ ఇట్ అండి. మిగిలిందంతా నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ద హీరో ఆఫ్ టుడే, ప్రశాంత్ గారు. ఈయన ఇచ్చిన బీజిఎం అంతా ఇంత కాదు, అండ్ ఐ నో హిస్ కేపబుల్స్. ఇంతకంటే మంచిది ఇస్తారు మనకి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్స్ టు నాయుడు గారు, అఖిలేష్ గారు మమ్మల్ని ఇంతలాగా చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మిగిలినంత నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. జోహార్ శ్రీహరి.